మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము 115వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. మరొకసారి చదువుకుందాం. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. చదవబడినటువంటి దేవుని లేఖనములను మనం ధ్యానం చేసుకుందాం. చదవబడిన దేవుని లేఖనములను మనం గమనిస్తే, ప్రియులారా, ఏమంటున్నాడంటే, దేవుడు మమ్మును మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనం ఆలకించుదాం. మన దైనందిన జీవితాలలో అనేక విధములైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు, అనేక విధములైనటువంటి అడ్డులు, ఆటంకాలు, అవరోధాలు, శ్రమలు, అవమానాలు, నిందలు, రకరకాల పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని బిడ్డలు ఏమనుకుంటారంటే, దేవుడు మమ్మను మర్చిపోయాడు, దేవుడు మా చెయ్యి వదిలిపెట్టాడు, దేవుడు మమ్మల్ని చూడట్లేదు, దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు ఎక్కడున్నాడు అనేటువంటి భావన మానవులమైనటువంటి మనకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. అయితే చదవబడిన మాటను గనుక మనం గమనిస్తే, నిజముగా ప్రతి ఒక్కరూ ఈ మాట చెప్పగలగాలి. ప్రతి విశ్వాసి ఈ మాట చెప్పగలగాలి. ఏమిటయ్యా అంటే, ఆయన మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మలను ఆశీర్వదించును. ప్రియులారా, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదం అనగానే పెద్ద పెద్ద బిల్డింగులు కడతామని కాదు, ఏమండి, బ్యాంకు అకౌంట్ నిండా డబ్బులు ఉంటాయని కాదు, బంగారం ఉంటుందని కాదు. మనకు దేవుడు అనుగ్రహించిన రక్షణ ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం. ఆయన మనకు దేవుడుగా ఉండడమే మనకు ఆశీర్వాదం. జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మనకంటూ ఒక అద్భుతమైనటువంటి నిరీక్షణ, మనకంటూ ఒక నాణ్యమైనటువంటి వాక్యపు వెలుగు మనకున్నది. ప్రియులారా, మనం సేవించే దేవుడు డూప్లికేట్ కాదు, ఒరిజినల్. ఆయన డూప్లికేట్ కాదు, ఆయన నిజమైన దేవుడు. నిజమైన దేవుణ్ణి కలిగినటువంటి మనకు ఎలాంటి అనుభవాలు ఉంటాయి, ఎలాంటి ఆనందం ఉంటుంది, ఎలాంటి నెమ్మది ఉంటుంది గమనించండి. ప్రియులారా, ఒక మామూలు ఫోన్కి ఒక ఒరిజినల్ ఫోనుకున్న తేడా ఎలా ఉంటుంది? ఆ ఒరిజినల్ ఫోనును మనం కలిగి ఉండుటలో ఆ ఆనందము వేరు, ఆ సంతోషము వేరు, ఆ యొక్క, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఫీలింగ్ అనేటువంటిది వేరుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఆ ఫోను పైన ఉన్నటువంటి గ్లాస్ పలిగిపోయినా, ఆ ఫోన్ యొక్క ప్యానల్ ఇరిగిపోయినా, కానీ అది మాత్రం ఒరిజినల్ ఫోనే. దానికి ఉన్నటువంటి ఆ యొక్క నేమ్ అనేటువంటిది తొలగిపోదు. విరిగినంత మాత్రాన, పగిలినంత మాత్రాన దానికి ఉన్న ఒరిజినల్ అనేటువంటి నేమ్ అనేది పోతుందా? పోదు. కానీ డూప్లికేట్ ఏదైతే ఉందో అది చక్కగా ఉన్నా, విరిగిపోకుండా ఉన్నా, ఎలా ఉన్నా కూడా దానికంటే ఇది స్థాయి కింది స్థాయిలో ఉన్నది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోక తప్పదు. కనుక నా ప్రియమైన వారలారా, మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఆయన మనల్ని మరిచిపోయే దేవుడు కాదు.
నిర్గమకాండములో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఫరో యొక్క చేతి కింద బానిస బ్రతుకులు, అనుపబడిన జీవితాలు, అనుపబడిన బ్రతుకులు బ్రతికారు వారు. కానీ ఎప్పుడైతే దేవునికి వారు మొరపెట్టారో, అబ్రహాము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారో, ఇస్సాకు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారో, యాకోబు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నారో, వారి జీవితాలలో అద్భుతమైనటువంటి రేవునకు వారు చేర్చబడ్డారు. ప్రపంచములో ఎక్కడా జరగని వింతలు, ప్రపంచములో ఎవరు చేయనటువంటి అద్భుతాలు, ప్రపంచములో ఎవరు చూడనటువంటి పరిస్థితులు ఇజ్రాయేలు ప్రజల ఎదుట దేవుడు జరిగించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎవరమైతే ఆయన పిల్లలము, ఆయన పిల్లలము, ఆయన యొక్క స్వాస్థ్యమైనటువంటి వారం మనం. ఆయన మనల్ని మర్చిపోలేదు. మనమే కొన్ని సందర్భాలలో ఆయనను మర్చిపోతున్నామే కానీ ఆయన మాత్రము మనలను మర్చిపోలేదు. మనలను ఆశీర్వదించే దేవుడు ఆయన. ఆయన బలపరిచే దేవుడు. ఆయన మనలను గొప్ప చేసే దేవుడు. ఈరోజు కనపడుతున్నటువంటి పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. ఈరోజు నీకు కలుగుతున్నటువంటి లేమి రేపు ఉండదు. కానీ మనకు ఒక నిరీక్షణ అయింది. ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన మనల్ని దీవిస్తాడు, ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనల్ని గొప్ప చేస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వాదకరమైనటువంటి ఊటలుగా మారుస్తాడు. అటువంటి కృపను, భాగ్యమును, ధన్యతను ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైన పరలోకపు తండ్రి, విన్న మాటలను మా వినికిడిలో దీవించి ఆశీర్వదించండి. మమ్ములను మీరు బలపరచండి. మీ ఘనమైన కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను మా ఎడల, మా పట్ల మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తున్నాం. నాయనా, వింటున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన దీవించండి, బలపరచండి. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కరలు తీర్చండి, వారికి ఉన్న సమస్యలను తొలగించండి, వారికి ఉన్న ఇరుకులను తొలగించండి, వారికి ఉన్న ఇబ్బందులను తొలగించండి. దీవెనకరమైనటువంటి బిడ్డలుగా, ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలుగా మీరు బలపరిచి మీ నామానికి మహిమను తెచ్చుకోమని ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము, ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.